సినిమా ఇండస్ట్రీలో ఒక్క విజయం మనిషి జాతకాన్ని మార్చేస్తుంది. ఇక్కడ సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. విజయం మీ వైపు ఉంటే ఆటోమేటిక్ గా డిమాండ్ మీ తలుపు తడుతుంది. సరిగ్గా ఇప్పుడు ఇదే ఫార్ములా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి విషయంలో నిజమవుతోంది. ధనుష్ తో చేసిన సార్, దుల్కర్ సల్మాన్ తో తీసిన లక్కీ భాస్కర్ చిత్రాలతో వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన వెంకీ తాజాగా బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించారు. కోలీవుడ్ వర్స్టైల్ యాక్టర్ సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంతో హ్యాట్రిక్ సక్సెస్ సాధించారు. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తోంది. వరుసగా 3 భారీ విజయాలు సాధించడంతో ఇప్పుడు వెంకీ అట్లూరితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. అయితే వెంకీ మాత్రం తన తరువాతి చిత్రాన్ని ఒక ప్రత్యేకమైన అక్కినేని హీరోతో చేసే ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు, అక్కినేని నాగచైతన్య. ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నాగచైతన్య కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 25వ మైల్ స్టోన్ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించబోతున్నారట. వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న వెంకీతో తన 25వ సినిమాను పట్టాలెక్కించేందుకు నాగచైతన్య కూడా చాలా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అసలు వీరిద్దరి కాంబినేషన్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నాగచైతన్య, వెంకీ అట్లూరి మధ్య కేవలం ప్రొఫెషనల్ సంబంధమే కాకుండా మంచి స్నేహం, అనుబంధం ఉన్నాయి. వెంకీ అట్లూరి దర్శకుడిగా మారినప్పటి నుంచి తాను రాసుకున్న ప్రతి కథను ముందుగా నాగచైతన్యకే వినిపించేవారట. ఈ విషయాన్ని వెంకీ స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. కథలు చేతూకి బాగా నచ్చినప్పటికీ ఆ సమయంలో కాల్ షీట్లు కుదరకపోవడం, ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల వీరి కాంబినేషన్ లో సినిమా సెట్ అవ్వలేదు. కలిసినప్పుడల్లా త్వరలోనే మంచి సినిమాతో వద్దామని సరదాగా మాట్లాడుకునేవారట. ఎటకేలకు ఆ సమయం ఇప్పుడు చేతు 25వ సినిమాతో ఆసన్నమైందని సినీ వర్గాలంటున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇటీవల అక్కినేని అఖిల్తో లెనిన్ సినిమా తీసి సూపర్ హిట్ ఇచ్చిన నాగవంశీ ఇప్పుడు నాగచైతన్య మైల్ స్టోన్ మూవీని కూడా వెంకీ అట్లూరితో కలిసి బిగ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం నాగచైతన్య కార్తీక్ దండు దర్శకత్వంలో వృషకర్మ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అది పూర్తయిన వెంటనే వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. మరి ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.